హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్లెయిన్ కుచ్చుళ్ళు దానిలో ఉండే రకాలు ఎన్ని రకాలు ఉన్నాయో వాటి గురించి తెలియజేస్తాను. అలాగే నేను డైరెక్ట్గా వేసి చూపిస్తాను అన్నమాట. ప్లెయిన్ కుచ్చుళ్ళు అన్నమాట. ఇవి ఒక సూదికి వచ్చేసి నేను వాళ్ళు 70 పోగులు ఎక్కించుకున్నాను. మామూలుగా కొందరు లావు కావాలంటారు, కొందరు నైస్గా కావాలంటారు. నా కస్టమర్ ఓన్లీ బేబీ కుచ్చు చిన్నగా కావాలని అడిగినారనమాట. అందుకే బేబీ కుచ్చు చేస్తున్నాను. అది వేస్తూ మీకు దాంట్లో ప్లెయిన్ కుచ్చుళ్ళలో ఎన్ని రకాలు ఉన్నాయో అవి చూపిస్తాను అనమాట. సెల్ఫ్ కలర్ అడిగినారు. ఒక్కొక్కరు కస్టమర్ అడిగేదాన్ని బట్టి మనం పెట్టుకోవాలన్నమాట. కొందరు లావు అడుగుతారు, కొందరు చిన్నగా అడుగుతారు. ఏదైనా సరే వాళ్ళ అభిప్రాయం ప్రకారమే మనం వేయాలన్నమాట కుచ్చులు. మన చీర అయితే మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు, మనది కాదు కదా కస్టమర్ అనమాట. ఇది నా మెథడు. ఆ మూట అనేది దాని కింద పడి అట్లా దాని మీద పడితే ఇంకా ఊడిపోకుండా టైట్గా ఉంటుంది. 2-3 మెలుకులు వేసినామంటే అట్టే సెట్ అయిపోతుంది. కొంచెం గమ్మ అంటించేసినామంటే ఏమీ ఊడిపోదు, అట్టనే ఉంటాయి. కొంచెం డిస్టెన్స్ పెట్టి వేస్తాను అనమాట. వీళ్ళు కొంచెం అమౌంట్ తక్కువ ఇస్తామన్నారు అనమాట. అందుకనే కొందరు దగ్గర కావాలంటారు, దాన్ని బట్టి రేటు ఫిక్స్ చేస్తాను. ఒక్కొక్క డిజైన్కు ఒక్కొక్క రేటు ఉంటుందండి. ప్లెయిన్ కుచ్చుళ్ళలో కూడా రకాలు ఉన్నాయి కాబట్టి వాటిని బట్టి రేటు. ఈ ఫస్ట్ మూట వచ్చేసి అట్లా దగ్గరికి రానిచ్చేసి దాని మీద ఇది పడేటట్టు చేసుకున్నామంటే ఇంకేం ఊడిపోదు, అట్లనే ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి ఈ మెథడ్నే ఫాలో అవుతున్నాను కాబట్టి ఇదే యూజ్ చేస్తానండి. మళ్ళీ కొత్తది అంటే కొంచెం కష్టం అయిపోతుందండి. నేను చేతికి ఎక్కించుకొని వెళ్ళను. పూల మెలుకులు అనమాట, మనం పూలు అల్లుతుంటాం కదా అట్లా 2 వేసినాను. ఇంకోటి వేసి వేరే డిజైన్ చూపిస్తాను. నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు అయిపోయింది, అందుకనే ఇట్లా వేసేస్తుంటాను. మన ఇష్టం, కొన్ని 3 మెలుకులు వేస్తే సరిపోతుంది. ఇది ఒక మెథడు ప్లెయిన్ కుచ్చుళ్ళలో. ఇంకొకటి వచ్చేసి దారం పెట్టి వేస్తారనమాట. ఓన్లీ మీకు చూపించడానికి ఇది కస్టమర్ అడిగినారు, ఇదే వేయాలి. నేను మీకు చూపించేదానికి కొంచెం సైడ్కి వేస్తున్నాను. దీంట్లో రకాలు ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను. ఇట్లా కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలా, ఎందుకంటే అక్కడ కుచ్చు వస్తుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి వేరే కుచ్చు, వేరే కలర్ పెడతాను. అక్కడ నిమిషం. ఇప్పుడు ఇది దారం పెట్టి పెట్టినాం కదా, ఇది ఒక మెథడ్ అన్నమాట. ఇది 2-3 చుట్లు ఎక్కువ చుట్టుకోవడం వల్ల మనకు బీడు మాదిరి కనిపిస్తుంది అనమాట. బీడు మాదిరి, గోల్డ్ కలర్ బీడు మాదిరి కనిపిస్తుంది మనకి. ఇది సెకండ్ మెథడ్ అండి. దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇది స్ట్రైట్గా ఉంటుంది, పుల్లలు ఉన్నట్టు నిలుక్కొని ఉంటుంది. ఇట్లా థ్రెడ్ పెట్టి పెట్టడం వల్ల హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే ఇట్లా. ఓకే, ఇంకో మెథడ్ కూడా ఉంది. ఇంకొకటి అది కొంచెం డిజైన్ టైప్ వస్తుంది.
ఈ మెథడ్ తీసుకునేటప్పుడు ఈ డిజైన్కి అయితే కనుక మనము సిల్క్ థ్రెడ్స్ మాత్రమే తీసుకోవాలి. నేను ఇది ఎక్కించుకున్నాను కదా అని మామూలుగా కాటన్ దారమే అట్లనే ఎక్కించి చూపిస్తున్నాను. సిల్క్ థ్రెడ్స్కి అయితే మనకు హాఫ్ అండ్ హాఫ్ బాగుంటుంది. ఇది హాఫ్ వస్తుంది అనమాట. ఇట్లా సగం తీసుకొని డిజైన్ మాదిరి వస్తుంది. డిజైన్ ఇట్లా ఒక డిజైన్ వస్తుంది అనమాట. నెట్నే కంటిన్యూగా అన్నీ వేసుకొని మళ్ళీ ఇంకోటి వేసుకుంటే ఆ పక్క ఇంకా ఈ పక్కకు ఇట్లా ఈ పక్కకి ఇట్లా ఇవి తోకలు లేకుండా మీకు కట్ చేస్తున్నాను. నేను కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు డిజైన్ పెడతాను. ఇది జస్ట్ చూపించడానికి మాత్రమేనండి. ఇది చూపిస్తున్నాను అంతే. మీకు ప్లేన్ కుచ్చులలో రకాలు ఉన్నాయన్నమాట. కేవలం ఒకే టైపు కాకుండా రకాలు ఉంటాయి. అందుకని ఇది ఒక టైపు. ఇప్పుడు హాఫ్ అండ్ హాఫ్ ఇంకోటి చూపిస్తాను. దీంట్లోనే హాఫ్ అండ్ హాఫ్ అనమాట. 2 రకాలు వస్తాయి చూడండి. ఇది పింక్ కలరు, ఇది వచ్చేసి గ్రీన్ కలర్. 2 కలిపి ఒకే దాంతోనే రాణించుకోవాలన్నమాట. అప్పుడు మీరు దీంతో ఇప్పుడు నేను 70 పోగులు తీసుకున్నారంటే 35 పోగులే తీసుకోవాలి. ఇవి 35, ఇవి 35. నేను అదే ఎక్కించుకున్నాను కాబట్టి అట్లే పెట్టేసినాను. కొంచెం లావ్ వస్తుంది అనమాట. డబల్ లావ్. ఓకే చూడండి. ఇట్లా డిజైన్ మాదిరి పైగా డిజైన్ వస్తుంది. ఇది సింగిల్ అయినా వేసుకోవచ్చు. దీంతో హాఫ్ అండ్ హాఫ్ అదొక కలర్. రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు. అలాగే ఇంకోటి కూడా చూపిస్తాను. నిమిషం. ఇది జడాలకం. ఇంకొకటి వచ్చేసి జడాలకం చూపిస్తానండి. జడాలకము ఒకే దాంతోనే చూపిస్తున్నాను నేను. ఇవి వచ్చేసి నేను 60 పోగులు తీసుకున్నానండి. ఆల్రెడీ ఒకరు కస్టమర్ అడిగినారనమాట. వాళ్ళకి వేసేసినాను. అది మళ్ళీ నేను లాస్ట్లో చూపిస్తాను. ప్రస్తుతం నేను ఒకటి వేసి చూపిస్తున్నాను అనమాట. జడలకము అయితే కొంచెం టైం పడుతుంది. దాన్ని బట్టి మనం కాస్ట్ నిర్ణయించుకోవాలండి ఏదైనా కానీ. అయిపోయిన తర్వాత దీంతో సెల్ఫ్ కలర్ అదే కలర్ అయినా యూజ్ చేయొచ్చు. లేదంటే కనుక మన ఆపోజిట్ కలరు వేరే కలర్ అయినా యూజ్ చేయొచ్చు. సెంటర్ పాయింట్ తీసుకోండి. ఆ పక్క ఒక సగం, ఈ పక్క సగం వస్తాయి.
ఒక రకం అనమాట. నేను దీంతో ఇంకా ఏమన్నా డెకరేషన్ చేసుకోవాలనుకుంటే మనం గమ్ అంటించేసి ఇంకా ఏమన్నా గమ్ అంటించేసుకొని మనము అవి అంటించుకున్నామంటే షైనింగ్ బాగుంటుంది. చూడండి, ఇట్లా వస్తుంది అనమాట. ఈ డిజైన్ ఇట్లా వస్తుంది చూడండి. ఇట్లా ఇది ఒక టైప్ కదా. ఇంకా చూపిస్తాను. సెల్ఫ్ కలర్ ఇది సెల్ఫ్ కలర్, అదే కలరే వేసినాను నేను, సపరేట్ వేసినాను. ఇది చూడండి, ఇది ఆపోజిట్ కలర్, 2 కలర్స్ వేసినాను. అది డిజైన్ టైపు, ఇది హ్యాంగ్ అయ్యేది. ఇది వచ్చేసి హ్యాంగ్ కాదనమాట. మీరు ఏది యూజ్ చేయాలనుకుంటే అది చూడవచ్చు. ఇప్పుడు నేను పూర్తిగా వేసినది చూపిస్తున్నాను చూడండి. ఒక కస్టమర్ అడిగినారనమాట నాకు ఇట్లా కావాలని. చీర కలరు అది జడలకం వేసినాను. కొంగు కలర్ వచ్చేసి కింద కుచ్చు మాదిరి పెట్టినాను. మీకు ఏది అయినా మనకి ఏది నచ్చితే అది కస్టమర్ అడిగిన దాన్ని బట్టి నేను వేస్తానండి ఏదైనా సరే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.